ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. నేను స్త్రీని కదా, నేనేం చేయగలను అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ప్రియులారా, వాక్యం పలుకుతుంది. గలతీ రాసిన లేఖ 3వ అధ్యాయం 28వ వచనంలో పౌలు గారు తెలియజేస్తున్నారు. గలతీలకు లేఖ రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో క్రీస్తు అందరిలో ఉన్నాడు, ఏ వ్యత్యాసము లేదు, అన్యుడని యూదుడని బానిసని స్వతంత్రుడని స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు, అందరిలో క్రీస్తు ఉన్నాడు అని ఆయన తెలియజేస్తున్నాడు. అంటే ప్రియులారా, భేదం చూపించేది, డిఫరెన్సెస్ చూపించేది మనుషులు కానీ దేవుడు కాదు. అందుకే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా, ప్రతి ఒక్కరిలో క్రీస్తు నివసిస్తున్నాడు అని పౌలు గారు తెలియజేశారు. ఆ వాక్యానికి అనుగుణంగానే పరిచర్యలో మనం చూసినట్లయితే ప్రియులారా, పరిచర్యలో ఒక గొప్ప బాధ్యతని, అపోస్తలిక బాధ్యతని ఒక స్త్రీకి పౌలు గారు ఇచ్చారు. ఒక బాధ్యత ఇవ్వటం అంటే అది ఓవర్ నైట్గా ఇచ్చేది కాదు. మనం చూస్తున్నాము బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీని గురించి ఈరోజు మనం ధ్యానిస్తున్నాం. ఆమె మనకు ఎటువంటి ఆత్మీయ పాఠాలు మనకు నేర్పిస్తుందో ఒక్కటొక్కటిగా మనం ధ్యానిద్దాం ప్రియులారా. వాక్యం పలుకుతుంది. రోమీలు రాసిన లేఖ 16వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ పౌలు గారు రోమీలకు లేఖ రాసి పంపిస్తున్నప్పుడు ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా ఆయన అభినందిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా వాళ్ళు పరిచర్యకు, దేవుని రాజ్యం కట్టడానికి, సంఘాలు కట్టడానికి ఎలా పౌలు గారితో నిలబడ్డారో వాటన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకొని ఒక్కొక్కరికి ఆయన వ్యక్తిగతంగా శుభాకాంక్షలు చెప్తున్నాడు. వ్యక్తిగతంగా ఆయన అన్నిటినీ ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియులారా, ఆ లిస్టులో మనం చూసినట్లయితే ఈ స్త్రీ పేరు మొదటిగా రాయబడి ఉంది. ఎంతోమంది పురుషులు ఉన్నారు, ఎంతోమంది సేవకులు ఉన్నారు, ఎంతోమంది ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళందరిలో ఉంటున్నప్పుడు ఆ లిస్టులో ఈ స్త్రీ పేరు మొదటిగా రాయబడి ఉండటము మనం గమనించాలి. ఎక్కడో ఒక మరుగున ఆమె పేరు రాయబడలేదు. కానీ ఫస్ట్ మనం ఏం చేస్తామండి, ఏదైనా మొదటిగా ఉంటే అంటే మొదటిగా అని మనము చూస్తున్నట్లయితే అది ఆ మనిషికున్న ప్రాధాన్యతని చూపిస్తుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారు అని అంటే అది ఆ మనిషికున్న ప్రాధాన్యత. రోమీలు రాసిన లేఖ 16వ అధ్యాయం 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే వాక్యం ఏం పలుకుతుందంటే, కేంక్రియాలోని క్రైస్తవ సంఘపు పరిచారకురాలు. ఈమె ఎక్కడి నుండి అంటే కేంక్రియా అనే కొరింథీ దగ్గరున్న ఒక పోర్ట్ సిటీకి చెందిన ఒక స్త్రీ. అక్కడ ఈమె చేస్తున్న పని ఏమిటి, ఈ స్త్రీ ఎవరు అని పౌలు గారు పరిచయం చేస్తున్నారంటే ఆమె సంఘ పరిచారకురాలు. అంటే ఒక సంఘంలో పరిచర్య చేస్తున్న స్త్రీ అని ఆమెను గురించి పరిచయము ఎంత గొప్పగా అనిపిస్తుందండి. ఆయన చెప్తున్నారు, ఇదిగో ఆమె పరిచారకురాలు, ఫేబీ అను మన సోదరిని మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె పేరు ఫేబీ ప్రియులారా. సిఫారసు చేయుచున్నాను, దైవ ప్రజలకు తగినట్లుగా ప్రభువు నామమున ఆమెను స్వీకరింపుడు, ఆమెకు అవసరమైన సాయమును చేయుడు, ఏలయనగా ఆమె అనేక మందికిని నాకును సహాయకురాలు అని పౌలు గారు తెలియజేస్తున్నారు. ప్రియులారా, ఈమె విమోచింపబడిన ఒక స్త్రీ, ఒక సహోదరిగా ఆమె అపోస్తలుడైన పౌలు గారితో నిలబడ్డది. ఒక సహోదరిగా ఆమె సంఘముతో నిలబడ్డది కనుక ఆమె పేరు మొట్టమొదటిగా రాయబడ్డది. ప్రియులారా, ఈమెకు ఇవ్వబడిన అంటే కొరింథీ నుండి ఆమె రోమాకు పంపబడ్డది. ఆ లెటర్ తీసుకొని, ఆ లేఖ తీసుకొని ఆమె వెళ్ళింది అని మనం చూస్తే ఆ రోజుల్లో వేరే వేరే చోట్ల సంఘాలు ఉండడం వలన అపోస్తలులు వాళ్ళు వెళ్ళలేని పక్షమున వాళ్ళ తరఫున ఒక లేఖ రాసి ఒక వ్యక్తిని పంపించేవాళ్ళు. అంటే అదేదో ఒక పోస్ట్ మ్యాన్ లాగా లెటర్ క్యారీ చేసి ఇచ్చేసి వచ్చేసి, అంటే ఒక కొరియర్ లాగా, ఇప్పుడు కొరియర్ అనుకోండి, ఇచ్చి వచ్చేస్తే అయిపోయింది, అంటే అక్కడికి చేర్చాలి అంతవరకే. పోస్ట్ మ్యాన్ ఒక లెటర్ అక్కడికి చేర్చాలి అంతవరకే.
దానికి మించిన బాధ్యత లేదు. కానీ ఇక్కడ ఒక లేఖ ఒక వ్యక్తి తీసుకెళ్తున్నాడు అని అంటే అర్థం ఏంటో తెలుసా అండి? వాళ్ళు అపోస్తులని రిప్రజెంట్ చేస్తున్నారు. వాళ్ళ తరపున వాళ్ళు నిలబడుతున్నారు. పిల్లరా, వారి పక్షమున వాళ్ళు బోధిస్తారు సంఘానికి. అటువంటి బాధ్యత కలిగిన వాళ్ళు, అటువంటి నమ్మకం కలిగిన వాళ్ళని మాత్రమే అటువంటి పనులోకి వాళ్ళు ఎంపిక చేసుకుంటారు. పిల్లరా, నమ్మకం అనేది ఎట్లా వస్తుంది అని మనం ఆలోచన చేస్తే ఒక రాత్రికి ఒక మనిషి మీద నమ్మకం రాదు. ఒక మనిషి చేస్తున్న పని, వాళ్ళు చేస్తున్న పరిచర్య మనము గమనిస్తున్నట్లయితే వాళ్ళు మనం ఇచ్చిన పనిని వాళ్ళు చేస్తూ ఉంటున్నప్పుడు వాళ్ళు ఆ సర్వీస్ ఎట్లా చేస్తారో, ఆ పని ఎట్లా చేస్తారో దాన్ని బట్టి మెల్లిగా మనకు నమ్మకం ఏర్పడుతుంది. అంటే వీళ్ళకి పని ఇచ్చామంటే వాళ్ళు కరెక్ట్గా చేస్తారు. ఎవరైతే ఆ పని చేయగలుగుతారో, పని చేయగలిగిన వాళ్ళకే మనం పని అప్పచెప్తాం. అయితే జ్ఞాని, అపోస్తులుడు, పరిశుద్ధాత్మ అభిషేక వరాలు ఉన్న పౌలు గారు ఒక బాధ్యత ఒకరికి ఇచ్చారు అంటే మరి ఆమె ఎటువంటి ఒక స్త్రీ అయి ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేయాలి ప్రియులరా. ఆమె పౌలు గారి లేఖని రోమాకి తీసుకొని వెళ్తుంది. రెండోదిగా ఆ లెటర్ని డెలివరీ చేసే, అది అందించే ఒక బాధ్యత, ఆమె ప్రయాణం చేసి తీసుకొని వెళ్ళే ఒక బాధ్యతను ఆమె తీసుకుని. పిల్లరా, ఈ లెటర్ తీసుకొని వెళ్ళి ఇచ్చిన తర్వాత సంఘానికి అది చదివి వినిపించాలి. సంఘం అది విన్నప్పుడు వాళ్ళకు వస్తున్న ఆత్మీయ అనుమానాలు, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే వాటన్నిటిని కూడా వాళ్ళు దాన్ని క్లారిఫై చేయాలి, వాళ్ళకు బోధించాలి. అంటే వాక్య జ్ఞానం కూడా కలిగిన వాళ్ళై ఉండాలి. చూడండి, కొన్నిసార్లు ఎలా ఒక సందేశం ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అది ట్విస్ట్ అయిపోతుంది. ఒకటి చెప్పి మనం పంపిస్తాం, అక్కడికి వెళ్ళినాక అది ఇంకొకటి అయిపోతుంది. అందుకే పెద్దలు చెప్తుంటారు కదా, చూసి రమ్మంటే తగలబెట్టి వచ్చారంటారు కదా. అంటే ఒకటి చెప్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. కానీ ఈమె విషయంలో అలా జరగలేదు ప్రియులారా. వాక్యం ఏం పలుకుతుందంటే, ఆమె ఏదైతే పౌలు గారు సందేశం ఇవ్వాలనుకుందో అదే సందేశాన్ని ఆమె తీసుకెళ్ళగలిగిన ఒక స్త్రీ, బాధ్యత కలిగిన ఒక స్త్రీ, ఆత్మ విశ్వాసం కలిగిన ఒక స్త్రీ, వాక్య జ్ఞానం కలిగిన ఒక స్త్రీ కనుకనే అటువంటి ఒక బాధ్యతని పౌలు గారు పిల్లరా ఈ స్త్రీకి, ఫేబీకి ఇచ్చి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. లూకా సువార్త 16వ అధ్యాయం 10వ వచనంలో వాక్యం ఏమంటుందంటే, చిన్న వాటిలో నమ్మకమైన వాళ్ళు అంటే చిన్న పనులు నమ్మకంగా చేస్తేనే పెద్ద పనులు అప్పజెప్పబడతాయి. కనుక ఆమె కేంక్రియాలోని సంఘంకి పరిచారకురాలుగా కరెక్ట్గా పనిచేసింది కనుకనే రోమాకి వెళ్ళడానికి, పిల్లరా ఆ సందేశం తీసుకుని వెళ్ళడానికి పౌలు గారు ఆమెకి ఆ బాధ్యతను అప్పచెప్పినట్లుగా మనం చూస్తున్నాం. బాధ్యతతో పాటు ఆమెకు అధికారం కూడా ఇవ్వబడ్డది. చూడండి, అధికారం అందరికీ కావాలి, లీడర్షిప్ అందరికీ కావాలి. నేను లీడర్గా ఉండాలి, నాకు అధికారం కావాలి, అథారిటీ కావాలి, అందరిపైన అథారిటీ చెలాయించాలి, అలా మనుషులు అనుకుంటారు. కానీ వాక్యం ఏమంటుందంటే పిల్లరా, అంటే కింగ్డమ్ ప్రిన్సిపల్ ఏంటి అని మనం చూస్తే, ఎవరైతే తగ్గించుకుంటారో, ఎవరైతే సమర్పణ కలిగి ఉంటారో వాళ్ళకే అధికారం ఇవ్వబడుతుంది. అధికారం అందరికీ ఇవ్వబడలేదు. బైబిల్లో కూడా మనం చూసినప్పుడు శిష్యులు ఎప్పుడైతే విధేయత చూపించారో, ఎప్పుడైతే తగ్గించుకున్నారో పిల్లరా, అప్పుడే వాళ్ళకి అధికారం ఇవ్వబడ్డది. ఎప్పుడైతే, అందుకే బయట అధికారం ఏంటి అని అంటే మనుషులు మనల్ని సేవించాలి. కానీ కింగ్డమ్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఎవరైతే నాయకులుగా నిలబడతారో వాళ్ళు సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి, పరిచారకులుగా ఉండడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు నాయకులుగా ఉంటారు ప్రియులరా. అందుకే నాలో ఎవరు గొప్ప అన్నప్పుడు యేసుప్రభు ఏం చెప్తున్నాడండి, శిష్యుల పాదాలు ఆయన కడిగి ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను సేవించటానికి వచ్చాను కానీ సేవింపబడుటకు నేను రాలేదు అని చెప్పి ఒక మార్గదర్శాన్ని యేసుప్రభు చూపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, ఈరోజు ఈమె లీడర్గా అక్కడికి వెళ్ళింది. లీడర్ అంటే ఏంటంటే సర్వెంట్ లీడర్ అంటున్నాం మనం. అంటే సేవకురాలైన నాయకురాలు. సేవకురాలు అంటే సేవించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే వాళ్ళు నాయకులుగా ఉంటారు. అంటే అందరినీ అర్థం చేసుకొని, అంటే అందరూ కష్ట నష్టాలని, వాళ్ళ బలహీనతలని అందరినీ అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళు ఒక నాయకులుగా నిలబడగలుగుతారు. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, మనం వాక్యంలో చూస్తున్నాము, దైవ ప్రజలకు తగినట్లుగా ప్రభువు నామమున ఆమెను మీరు స్వీకరింపుడు.
మీరు ఆమెను అంగీకరించాలి అని చెప్పి పౌలు గారు చెప్పడం మనం చూస్తున్నాం. ప్రియులరా, ఆమె ఒక సహోదరి, రెండోదిగా ఆమె ఒక నాయకురాలు, బాధ్యత కలిగి, నమ్మకం కలిగి, అధికారం కలిగిన ఒక బాధ్యత కలిగిన పనిలో ఆమె రోమా సంఘానికి వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన పంపిస్తున్నప్పుడు ఆ సంఘస్థులతో ఏం చెప్తున్నాడంటే, ఆయన అంటున్నాడు, ఇదిగో ఈమెను మీరు స్వీకరించండి అని చెప్తున్నాడు. వాక్యం అంటుంది, ఈమెను స్వీకరింపుడు. ఎందుకు స్వీకరించాలి? ఆమె అనేక మందికి నాకును సహాయకురాలు, హెల్పర్ అంటుంది. హెల్పర్గా ఆమె ఒక సహాయకురాలుగా ఉంది. ఎవరికండి? సంఘానికి సహాయకురాలుగా ఉంది. నాకు కూడా ఈమె సహాయం చేసింది. సంఘంలో ఉన్న చాలామందికి ఈమె సహాయకురాలుగా ఉంది అని పౌలు గారు చెప్తున్నారు. పిల్లరా, గలతీ రాసిన లేఖ 6వ అధ్యాయం 10వ వచనంలో ఏం చెప్తుందంటే, మీకు వీలైనంత మట్టుకు ఇతరులకు మీరు సహాయం చేయండి అని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అంటే ఈమె సహాయం చేయాలంటే ఏం కావాలండి? మన టైం కావాలి. వేరే వాళ్ళకి సహాయం చేయడానికి మనం టైం పెట్టాలి. ఎందుకు మనం వేరే వాళ్ళకి సహాయం చేయలేము? ఎందుకంటే మనకు టైం లేదు. వాళ్ళకి సహాయం చేయాలంటే మన టైం పోతుంది. రెండోది ఏంటంటే మన ఎనర్జీ కావాలి, ఎనర్జీ పెట్టాలి, మన కంఫర్ట్ పెట్టాలి. వాళ్ళకి సహాయం చేయడానికి మనం ఒక మెట్టు దిగాలి. పిల్లరా, ఇవన్నీ చేయడానికి ఈమె సిద్ధపడి వాళ్ళందరికీ సహాయం చేసి, పౌలు గారికి కూడా ఆమె సహాయం చేసింది కనుక ఆయన ఏమంటున్నాడంటే, ఈమె సంఘానికి సహాయం చేసింది, సహాయకురాలుగా ఉంది అని అంటున్నాడు. ఈరోజు పరిచర్య చేయటం అంటే మనుషులు ఏమనుకుంటారంటే అది ఒక వేస్ట్ పని అని మనుషులు అనుకుంటుంటారు. పిల్లరా, సంఘాన్ని కట్టి, ఒక చోట సంఘాన్ని కట్టి ఇంకొక చోట సంఘాన్ని కట్టడానికి ఈ స్త్రీ పంపించబడ్డది అంటే ఎంత విశ్వాసము, ఎంత ఆత్మ అభిషేకం కలిగి ఉన్న స్త్రీలాగా ఈమెను మనం చూస్తున్నాం. మాతో కలిసి పరిచర్య చేస్తుంటున్నప్పుడు మాతో చక్కగా నమ్మకంగా పరిచర్య చేసే ఒక అబ్బాయి మాతో ఉన్నాడు. అంటే ఇలా అందరితో కలిసి సేవ చేస్తుంటాం కదండి. అప్పుడు ఆ అబ్బాయితో ఒక అతను అంటున్నాడు అనమాట, నువ్వు చదువుకున్నావు, ఇవన్నీ చేస్తున్నావు, నీకు పరిచర్య చేస్తే నీకేమొస్తుంది? ఈ పరిచర్య మానేసి నువ్వు వెళ్ళి ఎక్కడన్నా ఉద్యోగం చేసుకుంటే నీకు డబ్బులు వస్తాయి కదా. ఇక్కడుండి మీరు ప్రార్థనలు చేస్తే, ఇక్కడుండి పరిచర్యలు చేస్తే మీకేం లాభం వస్తుంది అని చెప్పి పిల్లరా, సంఘంలో కట్టబడి సహాయం చేయడానికి వచ్చి సమర్పించుకున్న ఒక వ్యక్తినే చెడగొట్టడానికి ఆ మనిషి మాట్లాడుతున్నాడు. అంటే పని చేసే వాళ్ళందరూ లేక దేవుని, ఇప్పుడు చూడండి, మీరు చర్చిలో మీరు ఊడుస్తుండొచ్చు, లేక చిన్న చిన్న పనులు, ఒక ఆల్టర్ డెకరేషన్ చేస్తున్నారేమో, లేక ఏమైనా ఫీస్ట్ డేస్ వచ్చినప్పుడు అక్కడ వెళ్ళి మీరు భోజనం వడ్డిస్తున్నారేమో, చిన్న సహాయం చేస్తున్నారేమో. అలా సహాయం చేస్తున్నప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే, అంటే వీళ్ళకి ఏం పని లేదు కనుక ఇక్కడ వచ్చి వీళ్ళు పని చేస్తున్నారు అని అనుకుంటారు. పని లేక పని చేయడం కాదు, దేవుని పని చేయడానికి దేవుడిచ్చిన ధన్యతగా భావించిన వాళ్ళు మాత్రమే దేవుని సేవ చేయగలుగుతారు. పిల్లరా, అట్టివారు మాత్రమే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటారు. అందుకే పౌలు గారు ఏమంటున్నారంటే, ఆమె చేసిన సహాయాన్ని ఆయన మర్చిపోలేదు. ఆమె ఒక మామూలు స్త్రీ కాదు, ఆమె పరిచారకురాలు, దేవుని చేత అంటే రక్షణ పొందుకున్న స్త్రీ, వాక్య జ్ఞానం ఎరిగిన స్త్రీ. ఆమె అక్కడికి పంపిస్తున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? తనకు సహాయం చేసి సంఘానికి సహాయం చేసింది కూడా ఆయన జ్ఞాపకం పెట్టుకొని ఆయన ఏమంటున్నాడంటే, మీరందరూ ఈమెని నా నామంలో మీరు స్వీకరించాలి అని అంటున్నాడు. ఈ చిన్నవాడిని మీరు స్వీకరిస్తే నన్ను స్వీకరించినట్లే అని ప్రభు చెప్తున్నాడు కదండి. ఆకలి కొన్నవాడికి మీరు అన్నం పెడితే అది నాకు ఆహారం ఇచ్చినట్టే అంటున్నాడు. వస్త్రం లేని వారికి మీరు వస్త్రం ఇస్తే అది నాకు ఇచ్చినట్టే అని ప్రభు పలుకుతున్నాడు. వ్యాధిగ్రస్తులను మీరు దర్శిస్తే అది నాకు చేసినట్టే అని ప్రభు అంటున్నాడు. ప్రియులరా, అందుకే వాక్యం ఏమి సెలవిస్తుందంటే, మీరు ఇతరులకు చేసేదాన్ని బట్టే దేవుడు మనల్ని చూస్తాడు. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఆమె మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమెను మీరు నా నామంలో స్వీకరించండి. దేవుని బిడ్డలు ఎట్లా స్వీకరించాలో దేవుని నామంలో ఈమెను మీరు అంగీకరించండి, ఆమెను గౌరవించాలి, ఆమెకు కావలసిన సపోర్ట్ చేయాలి, సహకరించాలి, ఆమె మాట మీరు వినాలి అని చెప్పి పిల్లరా, ఈ ఫేబీని పౌలు గారు రోమా సంఘానికి పంపిస్తూ ఉన్నారు. ప్రియబిడ్డ, వాక్యం ఏం పలుకుతుందంటే,
మొదటి పేతురు రాసిన లేఖ 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, ప్రభు బలిష్టమైన హస్తముల కింద మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు తగు సమయంలో ప్రభు మిమ్మల్ని హెచ్చిస్తాడు అనే వాక్యం పలుకుతోంది. ఆమె తగ్గించుకొని దేవుని పరిచర్య చేసింది కనుక ప్రభు హెచ్చించి ఒక సంఘం నుండి ఇంకొక సంఘంని కట్టడానికి ఆమెని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం ఆలోచించాలి ప్రియులారా, ఈ స్త్రీలాగా ఫేబీలాగా మనం ఉన్నామా? సంఘాన్ని కట్టువారుగా మనం ఉన్నామా? కుటుంబాన్ని కట్టుకునే వాళ్ళగా మనం ఉన్నామా? జీవితాన్ని కడుతున్న వాళ్ళలాగా మనం ఉన్నామా? సహోదరి అని మన దగ్గరికి ఎవరైనా వచ్చి వాళ్ళ శ్రమలు కష్టాలు కన్నీళ్లు చెప్పుకునే వాళ్ళలాగా మనం ఉన్నామా? ఆయన అంటున్నాడు, ఇదిగో నా నామంలో ప్రభు నామంలో వీళ్ళని చేర్చుకోవాలి అని చెప్పి నాకు సహాయం చేసింది అని చెప్తుండగా ప్రియులారా, పౌలు గారిని రిప్రజెంట్ చేస్తూ ఆమె ఆ సంఘానికి వెళ్తుంది. అయితే ప్రియబిడ్డ, ఈరోజు క్రీస్తుని రిప్రజెంట్ చేస్తున్న ఒక వ్యక్తిలాగా మనం నిలబడ్డామా లేదా? అంటే మనల్ని చూసినప్పుడు ఒక సేవకులుగా మనుషులు చూడగలుగుతున్నారా? దేవుని నమ్మిన బిడ్డగా మనుషులు మనం చూడగలుగుతున్నారా లేదా అని మనం ఆలోచన చేయాలి. ఇవే ఈ ఆత్మీయ పాఠాలు ఈ ఫేబీ జీవితంలోంచి మనం నేర్చుకుంటున్నాం. ప్రియులారా, మన జీవితము ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోకుండా ఇతరులని మనం కట్టలేము. ప్రభు ఈరోజు మన గృహాలు కట్టుకోవటానికి, ఆయన సంఘాన్ని కట్టుకోవటానికి ఆయన మనని పిలుస్తూ ఉన్నాడు. పిల్లరా, నమ్మకమైన పరిచారకురాల్లాగా ఫేబీ నిలబడింది అంటే అర్థం ఏంటో తెలుసా? తను దేవుని పరిచర్య చేసింది. దేవుని పరిచర్య చేయటము బలహీనత కాదు, అది బలం కలిగిన వాళ్ళు మాత్రమే దేవుని పరిచర్య చేస్తారు. నమ్మకమైన సేవకురాలుగా ఆమె ఉంది. నమ్మకత్వము ఒక దినంలో రాదు ప్రియులారా. ఇచ్చిన పని విధేయతతో, ఎప్పుడైతే బాధ్యతతో, విధేయత బాధ్యత ఈ రెండు ఉన్న వాళ్ళే నమ్మకత్వాన్ని సంపాదించుకుంటారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, విధేయత కలిగిన వాళ్ళు, బాధ్యత కలిగిన వాళ్ళు మాత్రమే నమ్మకత్వాన్ని సంపాదించుకుంటారు. ఈమె నమ్మకమైన సేవకురాలుగా ఉంది అంటే అర్థం ఏంటో తెలుసా? దేవునికి విధేయురాలుగా ఆమె ఉంది. అలాగే పరిచర్య యొక్క బాధ్యత, ఇచ్చిన ప్రతి పని బాధ్యతగా చేసింది కనుకనే ప్రియులారా, పౌలు గారి నమ్మకాన్ని ఫేబీ సంపాదించుకుంది. కనుక ఒక సంఘం నుంచి ఇంకొక సంఘానికి ఆమె వెళ్ళగలిగింది ప్రియులారా. అధికారం కలిగి ఆయన ఏమంటే, నా నామంలో నేను వచ్చినట్లుగా ఈమెను స్వీకరించండి అని చెప్తున్నారు. ఆత్మీయ అధికారం ఇవ్వబడ్డది. అది ఎవరో మనుషులు ఇస్తే వచ్చేది కాదు. చూడండి, సంఘాలలో ప్రాబ్లం ఏంటో తెలుసా? అంటే నాకు పేరు కావాలి, నేను ముందుండాలి, నేను లీడర్లాగా ఉండాలి, నన్ను గుర్తించాలి, నేను చెప్పిన మాట అందరు వినాలి. పరిచర్య నువ్వు చేస్తున్నప్పుడు, తగ్గించుకొని పరిచర్య చేస్తున్నప్పుడు మనం ఇతరులని ప్రభావితం చేయగలుగుతాం. మన మాట చెప్పకుండానే మనుషులు పిల్లరా మన కోసం వాళ్ళు పనిచేస్తారు, దేవుడితో కలిసి వాళ్ళు పనిచేస్తారు. అది లేకపోతే మనం ఇతరులని ప్రభావితం చేయలేం. విధేయత ఉన్న చోటనే ఆత్మీయ అధికారం మనం పొందుకుంటాం. అధికారం అనేది ఏదో మనము డబ్బియడం వల్లనో, మనం గొప్ప వాళ్ళ అందువల్ల ఆత్మీయ అధికారం రాదు. కానీ దేవుడికి మనం విధేయత చూపించినప్పుడు ఈ ఆత్మీయ అధికారము మనకు అనుగ్రహించబడుతుంది. ప్రియ సహోదరి, ఈరోజు ఈ ఫేబీ జీవితంలోంచి మొట్టమొదటి పాఠం ఏంటంటే నమ్మకత్వం. నమ్మకమైన వాడు దీవెనలు బడియును అని వాక్యం తెలియజేస్తూ ఉంది. పౌలు గారి తరఫున పరిచారకుల అక్కడికి వెళ్ళి గౌరవాన్ని ఆమె పొందుకుంది అని అంటే నమ్మకస్తురాలుగా ఆమె నిలబడ్డది. ఈరోజు దేవుడు నీకు ఏ చిన్న పని ఇచ్చినా ఆ పనిని నువ్వు ఎట్లా చేస్తున్నావు అనేది చాలా ముఖ్యమైనది. ప్రియబిడ్డ, జీతము ప్రభు యొద్ద నుండి వస్తుంది. ప్రభు మనం చేసిన ప్రతి పనికి ఆయన బహుమానం ఇస్తాడు. రివార్డ్ కమ్స్ ఫ్రమ్ గాడ్, ఏ మనిషి ఇచ్చేది కాదు. అయితే అందుకనే ఆమె అంతమంది సేవకులున్నా సేవకులందరిలో మొదటి స్త్రీగా ఆమె నిలబడ్డది, గౌరవం పొందుకుంది. పిల్లరా, అందరూ ఆమెను చేర్చుకున్నారు. దేవుని వాక్యాన్ని బోధిస్తూ, ప్రకటిస్తూ, వివరిస్తూ దేవునికి సాక్షిగా ఈ స్త్రీ నిలబడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే అటువంటి కృప దేవుడు మనకు కూడా ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, మనం అడుగుదాం. స్తోత్రం నాయన పరిశుద్ధాత్ముడా, నా తండ్రి నీకు వందనాలు ప్రభా. అయ్యా, అప్పజెప్పిన పని చిన్నదా పెద్దదా కాదు నా తండ్రి.
అయ్యా ఎంత నమ్మకంగా బాధ్యతగా చేస్తామో నాయన అదే నమ్మకాన్ని సంపాదిస్తాం ప్రభా. అయ్యా లోకంలో అన్నీ సంపాదించడం తేలిక, కానీ నమ్మకం సంపాదించడం కష్టం ప్రభా. నమ్మకమైన సేవకులుగా మేము ఉండుటకు మీరు సహాయం దయచేయండి. ఇదిగో నేను వచ్చే సమయమున నమ్మకమైనవని నేను కనుగొంటానా అని మీరు అంటున్నారు కదా ప్రభా. అయ్యా నమ్మకమైన సేవకుడుగా సేవకురాలుగా మేము ఉండుటకు నాయన మీరే సహాయం చేయమని అడుగుతున్నాం నా తండ్రి. నీకు వందనాలు. వింటున్న వారందరినీ కూడా మీరు దర్శించండి ప్రభా. నీ ఆత్మతో నింపండి నాయన. అయ్యా నా తండ్రి ఫెబి ఎట్లాగైతే తన సంఘాన్ని కట్టుకొని ఇతరుల సంఘాన్ని కూడా కట్టిందో ప్రభా, ఒక్కొక్కరు తమ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ గృహాల్ని కట్టుకుంటూ ప్రభా, అయ్యా సంఘ పరిచారకులుగా ప్రభా, అయ్యా సంఘాన్ని కట్టువారుగా నా తండ్రి ఒక్కొక్కరిని మీరు నాయన మీ ఆత్మతో నింపి లేపి నడిపించమని యేసుక్రీస్తు బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.